మున్సిపాలిటీ ఎన్నికల ముందు కేసీఆర్కు నోటీసులు ఇచ్చి కొరివితోటి నెత్తిగొక్కున్నట్టే చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అని అంటున్నారు చాలా మంది. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్కు, హరీష్ రావుకు, ఎంపీ సంతోష్లకు నోటీసులు ఇచ్చి సిట్టు విచారణ చేసింది. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నట్టు ఆవాగిందంత అనుమానాన్ని కూడా బయట పెట్టలేదు. ఇక ఇప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారిస్తామని నోటీసులు ఇచ్చి ఏ పార్టీ కొత్త ముచ్చట దోడతారో చూడాలి అంటున్నారు. పెద్ద మనిషికి నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ సర్కారు పెద్ద తప్పే చేస్తున్నట్టు కొడుతున్నదని అంటున్నారు. విచారణ పేరుతో పెద్ద మనిషిని విసిగిస్తున్నారు, తిప్పలబెట్టే పనులు చేస్తున్నారు, కానమ్మ కష్టాలు పెడుతున్నారని అనుకుంటా రేపు బీఆర్ఎస్ పార్టీలంతా లొల్లి చేయకుండా ఉండేదానికే కేసీఆర్ సిట్ ఆఫీసుకు రాకున్నా పర్వాలేదు, కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ, ఎట్లా కోరుకుంటే అట్లా విచారణ చేస్తామన్నట్టు నోటీసులు ఇచ్చిండ్రట. వాటిని నందినగర్లో ఉన్న కేసీఆర్ ఇంటికాడ ఇచ్చి కేసీఆర్ ఎట్లా అంటే అట్లా అన్నట్టు దాంట్లో రాసిండ్రట. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి విచారణ కోసం కేసీఆర్ నందినగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నదని అంటున్నారు కొందరు. శుక్రవారం పగటిపూట అంటే 3 గంటలకు విచారణ మొదలు పెడతారట. మరి ఇంతకు ముందు విచారించిన వాళ్ళ తీరుగా రాత్రి 10 గంటల దాకా ప్రశ్నలు అడుగుతారా, లేకుంటే పెద్ద మనిషిని ఎక్కువ తిప్పల పెట్టకుండా ఉంటారా అనేది సిట్ ఆఫీసర్లకే తెలవాలి. కానీ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను విచారణకు పిలిచినప్పుడే గులాబీ కార్యకర్తలు గుంపులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఇక ఇప్పుడు బాపు బాపు అని పిలుచుకునే కేసీఆర్ ను విచారిస్తే ఎంతమంది వస్తారో నందినగర్ కు. పోలీసులకు ఎంత తిప్పలైతుందో అందరినీ ఆపలేక. మరి చూడాలే విచారణ ఎట్లా జరుగుతుంది. కొండను దావి ఎంత పెద్ద ఎలుకను పడతారు, అసలు ఎలుకను పడతారా, చేసేదేమి లేక ఎల్లెలుకల పడతారా అనేది జరంతో ఓపిక పడితే తెలుస్తుంది అని అంటున్నారు ఈ నోటీసుల ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్.